ఈ వ్యాసాలన్నిటికీ ఒకటే పేరు పెడితే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. శ్రీనివాస హృదయం అంటే వాట్ గురు వాంట్స్ టు టెల్ us, వాట్ డస్ హీ వాంట్ టు టెల్ us. ఎందుకంటే ఆయన ఏమి చెప్తున్నాడు, ఆయనకి ఏమి కావాలి, వాట్ ఈజ్ దట్ హీ వాంట్స్ ఫ్రమ్ us, వాట్ ఈజ్ దట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ us. సో హీ ఈజ్ ఎక్స్పోజింగ్ హిజ్ హార్ట్ టు us. కానీ మనం ఏమైపోయిందంటే ఆయన ఏదో భక్తి శ్రద్ధలతో మన సంతృప్తికి తీరే విధంగా పూజ అర్చన చేస్తున్నాం, కానీ ఆయన హృదయంలో ఏమి దాగిందో అది తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. అది తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే టైం పడుతుంది. వీ హ్యావ్ టు సిట్ విత్ హిమ్ ఫర్ 1 hour 2 hours, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా డెప్త్లో మనం తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు somehow we can't afford to spend so much time. I won't use the word waste. We can't afford because so many other activities are there. అది వచ్చి సో ఈ అన్ని ఆర్టికల్స్లో ఈ భారతీయ సంస్కృతి అనేది 7వ చాప్టర్. సో గురువు గారు ఇక్కడ ఏమి చెప్పదలుచుకున్నారు, ఆయన దగ్గర పోయినప్పుడు మనం ఆయనను ఏమి కోరాలి, సద్గురువు దగ్గర మనము పోయినప్పుడు అసలు ఏం కోరకూడదు యాక్చువల్లీ. ఒకవేళ సద్గురువు దగ్గర పోయినప్పుడు మనం ఏమి కోరాలి అని అంటే, ఓ ప్రభు నన్ను కోరికలు లేని స్థితికి చేర్చు అని కోరాలి. ఒకవేళ కోరాలి అని అనుకుంటే, ఓ ప్రభు నన్ను కోరికలు లేని స్థితికి చేర్చు అని మనం కోరుకుంటే బాగుంది. సరే ఆ స్థితి మనకు ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది అని మన క్వశ్చన్ వస్తుంది. ఆ స్థితి మనకు రావాలి అని అంటే మనము ఆయనలా మారినప్పుడు, మనము ఆయనలా మారినప్పుడే మనకు ఆ స్థితి ఉంటుంది. మనము మనలానే ఉంటే ఇంతే కథ. మనము ఆయనలా మారినప్పుడే మనకు ఆ స్థితి వస్తుంది. ఏది, ఓ ప్రభు నన్ను కోరికలు లేని స్థితికి చేర్చు. సో వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే మనం ఆయనలా ఎందుకు మారలేకపోతున్నాం. ఎందుకంటే మన ఈ స్థితితో మనం చాలా సంతృప్తి చెందినాము. కేవలం సంతృప్తి చెందడం లేదు, ఈ స్థితికి మనం పొంగి పొర్లిపోతున్నాం. ఎంత మంచి స్థితి అనేది, అంతే కదా. అసలు మార్పు ఎప్పుడు ఘోరము, ఉన్న స్థితితో ఆనందంగా ఉంటే మనం మార్పు ఘోరం. కాబట్టి మనం అందరం ప్రస్తుతం మనం ఉన్న స్థితిలోనే ఆనందంగా ఉన్నాము, ఉన్న స్థితికే గర్విస్తున్నాము. కాబట్టి ఆయనలా మారాలి. కాబట్టి కోరికలు లేని స్థితి ఎప్పుడు వస్తుంది, ఆయనలా మారినప్పుడు. ఆయనలా మారడం ఎట్లా అనేది మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఆయనలా మారడం అంటే మన శరీరం ఆయనలా మారడం కాదు కదా, మన మనస్సు ఆయన మనస్సులా మారాలి, మన మనస్సు ఆయనలా మారాలి. సో ఇక్కడ అరాదిగా ఇన్ని రోజుల నుంచి మనం ఇన్ని పుస్తకాలు చదువుతూ ఒక కంక్లూజన్కి ఏమొచ్చినామంటే, మనస్సుతో ఏ విషయాన్ని గురించి అయితే తీవ్రంగా ఏకాగ్రతతో ఆలోచిస్తూ ఉంటామో యూ విల్ బికమ్ లైక్ దట్ ఆన్ విచ్ యూ మెడిటేట్. యూ బికమ్ దట్ ఆన్ విచ్ యూ మెడిటేట్. కాబట్టి ఆయనలా మారాలి అనుకున్నప్పుడు మనం ఎప్పుడు ఆయన ధ్యాసలోనే ఉండాలి, ఆయన ధ్యాసలోనే ఉండాలి. దాన్నే మనం నిరంతర స్మరణ అన్నాము, కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అన్నాము. ఏదో అంటే ఇప్పుడు మన ధ్యాసలో లేదా అంటే ఉన్నాం, మన ధ్యాసలో ఎన్నో ఉన్నాయి. ఎప్పుడు ఈ టైం అయిపోతుందా, ఎప్పుడు 8 గంటలు అవుతుందా, ఏంది అది 7:15కే సమయం మీద మన ధ్యాస. 8 కాగానే ఇంకొక ఇంతకన్నా మంచి ప్రోగ్రాం మీద మన ధ్యాస. ఆ ధ్యాసలు అట్లున్నాయి. కాబట్టి ఆయన మీదే మన ధ్యాస ఎప్పుడు వస్తుంది, ఆయనే మన గమ్యం అయినప్పుడు, ఆయనే మన గమ్యం. కాబట్టి ఇక్కడ ఎవరికి వాళ్ళు అంతర్మథనం చేసుకొని ప్రశ్నించాలి. అంటే ఇన్ని రోజులు ఆధ్యాత్మిక సాధన చేశాక మన గమ్యం ఏమైనా మారిందా, అనేకమైన విషయాలంటే ఆబ్జెక్టివ్సే మన గమ్యమా, నిజంగా సద్గురువు మన గమ్యం అయినాడా అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మన సాధన చేసిన కొద్దీ అనేకమైన మన గమ్యాలన్నీ మారి, అనేకమైన మన గమ్యాలు ఏకమై, అది కేవలం గురువే మన గమ్యం కావాల్సింది.
ఇది భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు. నా యందే మనస్సు నిలుపుము, నా మీదనే భక్తి చూపుము, నన్నే సేవించుము, నా గురించే మాట్లాడము ఉంది గురువు చెప్పి. ఎంతో బాధపడుతూ చెప్పాడు. కాబట్టి ఆయనే మన గమ్యం కావాలి. సో మళ్ళా క్వశ్చన్ వస్తుంది, ఆయన మన గమ్యం ఎందుకు కావాలి అంటే సద్గురువు అంటే ఏమిటి అనే విషయం తెలుసుకుంటే, సద్గురువుకే మరొక పేరు ఏమిటి అంటే నిర్విషయ ఆనందము, నాన్ ఆబ్జెక్టివ్ బ్లిస్. నిర్విషయ ఆనందమే సద్గురువు. కానీ ఆ నిర్విషయ ఆనందం ఎక్కడుంది, దాన్ని చేరడం ఎట్లా అని ఇది మనకు కష్టం. కాబట్టి మన మీద ఎంతో ప్రేమతో ఆ నిర్విషయ ఆనందమే మానవ రూపంలో ఒక సద్గురువుగా మన జీవితంలో ప్రత్యక్షం అయింది. టు గో టు దట్ అంతే కదా. ఎందుకంటే అది కనపడనప్పుడు మనం పోలేం, కనపడేదానికే పోలేకపోతున్నప్పుడు ఇంకా కనపడనప్పుడు ఎక్కడ పోతాం. కాబట్టి ఆ నిర్విషయానందమే ఎంతో ప్రేమతో మానవాకృతి దాల్చి మన దగ్గరికి ఒక సద్గురువు రూపంలో వచ్చింది. కాబట్టి ఆ సద్గురువు యొక్క నిరంతర స్మరణలో మనం ఉంటేనే, మరి సద్గురువు యొక్క నిరంతర స్మరణలో ఎప్పుడు ఉండాలి? ఉండాలి అంటే ఏం చేయాలి? ఆయన దగ్గరికి పోవాలి. ఎక్కడో ఉండి ఆయన స్మరణలో కూడా ఉండొచ్చు, కానీ చాలా హై స్టేట్. ఎక్కడో ఉండి కూడా ఆయన స్మరణలో ఉండి, ఏమయ్యా నేను ఆశ్రమానికి వచ్చి ఇక్కడ 7 నుంచి 8 వరకు ఎందుకు కూర్చోవాలి? నేను అక్కడ ఇంట్లో వంట చేస్తూ కూడా నేను ఆయన జాతలోనే ఉంటా, ఐ క్యాన్. అంటే ఆ స్టేట్కి పోయిన వాళ్ళకి మనకు అవసరం ఉంది. ఇక్కడ మన స్టేట్ ఏమిటంటే సాలోక్యత, సామీప్యత, సారూప్యత, సాయుధ్యత. కాబట్టి మనము సద్గురువు యొక్క దగ్గరికి రావాలి. దగ్గరికి రావాలంటే ఫిజికల్లా మెంటల్. ఎందుకంటే ఇంతసేపు మనం మాట్లాడుకున్నది ఏమంటే రావాల్సిన మార్పు మన మనస్సులో, నా దేహంలో కాదు. కాబట్టి మన మనస్సు సద్గురువు విషయంలో ఉండాలి, సద్గురువు దరి చేరాలి. అవర్ మైండ్ షుడ్ కమ్ నియరర్ టు గురు, నియరర్ టు గురు. అప్పుడు ఆయన దగ్గరగా మనం వచ్చి మన మనస్సు ఆయన స్మరణలోనే ఉంటేనే ఆయన మనలను మార్చగలడు, ఆయన మార్చుతాడు. అదేమండి మరి సద్గురువుకి అంత పవర్ లేదా? నేను ఆయనగా టీవీ ప్రోగ్రామ్ చూస్తుంటా, ఎందుకు మార్చలేడా? ఏమి ఇంత ఇన్ఎఫిషియెంట్ సద్గురువు అయితే నాకెందుకు అంటే సద్గురువు ఎవరిని ఫోర్స్తో మార్చడు. ఈ విషయం మనం తెలుసుకొని ఉండాలి. బై ఫోర్స్ విల్ నెవర్ చేంజ్ ఎనీవన్. మేము ఆశ్రమంలోనే ఉన్నాము కదా, రోజు వచ్చి మొక్కుతున్నాము కదా, ఒక 10 నిమిషాలు అప్పుడెప్పుడు మాకు తీరికైనప్పుడు ఇక్కడ ఉంటున్నాం. మీలో ఆ నిజమైన తపన, ఆర్తి కలిగినప్పుడే అనమాట. బై ఫోర్స్ డస్ నాట్ టు చేంజ్ ఎనీవన్. అంటే ఈ డస్ నాట్ వాంట్ టు ట్రబుల్ యూ బై చేంజింగ్. ఆయన ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాడు. నువ్వు టీవీ చూసి ఆనందంగా ఉంటే అట్లనే ఉండాలి. కాబట్టి కేవలం ఆయన దరి చేరినప్పుడే, ఆయన ధ్యాసలో మన మనస్సు ఉన్నప్పుడే ఆయన మనల్ని మార్చగలడు. అంటే మన ప్రయత్నంలో మనం మారలేమా అనేది మళ్ళీ ప్రశ్న. మన ప్రయత్నంతో మనం మారాలి. మనల్ని ఆ దశకు చేర్చాలంటే ఆ సద్గురువే కావాలి, ఆయన శక్తే మనకు కావాలి. సో ఇంత ఎందుకు తెలుసుకోవాలంటే ఇక్కడ గురువుగారు చెప్పిన ఈ వ్యాసం భారతీయ సంస్కృతి. సో ఇక్కడ ఈ గురువుగారి వాక్యాలు చదువుతాం. 102వ పేజీ. మిత్రులారా, కర్మభూమియగు ఈ భరతఖండమున ఆవిర్భవించిన మన సంస్కృతి. ఇక్కడ సంస్కృతి అంటే గురువుగారు కొత్త మీనింగ్ ఇచ్చారు. మామూలుగా మనం సంస్కృతి అంటే కల్చర్ అని అనుకుంటాం. సంస్కృతి అనగా కర్మలను ప్రేరేపించు కామనలకు బీజము. అంటే ఏదైనా పని చేయడానికి ఇన్స్టింక్ట్, ఆ పని చేయడానికి అవసరం బీజం అన్నమాట. రూట్ కాజ్ టు డూ ఎనీ కర్మ, ద రూట్ కాజ్ టు డూ ఎనీ కర్మ, దాన్ని ఆయన సంస్కృతి అన్నాడు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. సంస్కృతి అనగా కర్మలను ప్రేరేపించు కామనలకు, కామనలు అంటే కోర్కెలు, కోర్కెలకు బీజము, ద రూట్ కాజ్ టు డూ ఎనీ కర్మ. అది భారతీయులకు ఆ రూట్ కాజ్ ఎట్లా ఉండాలి అనేది ఆయన భారతీయ సంస్కృతి. సో ఈ సంస్కృతికే ఎన్నో పేర్లు ఉన్నాయన్నారు. ఇదే వాసన అన్న అంటే ఆయన వాడి వాసనలు బాగలేవు, గత వాసనలు అని అంటుంటారు. అంటే గత సంస్కారాలు అని.
వాసనలనియు సంస్కారమనియు అపూర్వమని. ఇది మనకు ఇన్ని రోజులు ఈ పదం తెలియలేదు, ఇవాళ తెలిసింది. అపూర్వం అన్నా సంస్కారం అన్నా ఒకటే. తర్వాత నాలుగవది కర్మాశయమనియు. కర్మ ఆశయం అంటే కర్మ చేయడానికి ఉన్న ఆశయం ఏంది, వాట్ ఈస్ ద డిజైర్ బిహైండ్ డూయింగ్ ఏ కర్మ. కర్మాశయమనియు పెక్కుభంగుల పలుకుచున్నారు. సో వీటి అన్నిటికీ ఆయన ఏమన్నాడంటే భారతీయ సంస్కృతి అని. అంటే మన ఇండియాలో పుట్టిన వాళ్ళ సంస్కృతి. అంటే ఒక కర్మ, ఒక ఇండియన్ ఒక కర్మ చేస్తే ఏ థాట్తో చేస్తున్నాడు. దిస్ ఈజ్ స్పెసిఫిక్ ఫర్ అన్ ఇండియన్. ఆ ఇండియన్ గురించి ఆయన చాలా పొగిడారు, అది తర్వాత నేను చదువుతా. సో ఈ సంస్కృతి అంటే ఈ కర్మలను ప్రేరేపించు కామనలకు బీజం ఏదైతే ఉందో ఇది అన్ని పనులకు విత్తనము వంటిది. ఈ సంకల్పములే మనము చేయు కర్మరూపమున వృక్షాకృతిని పొందుతున్నవి. ఈ కర్మవృక్షము నుండియే ఇహము పరములయందు సుఖ దుఃఖ ఫలోదయమగుట. అంటే ఈ కర్మ వల్ల రిజల్ట్ ఏమైతే దాన్ని ఫలోదయం అన్నారు. కర్తకు ఇట్టి కర్మఫల ప్రాప్తి దైవాధీనమై ఉండును. ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్, అంటే కర్తకు అంటే పని చేసేవాడికి ఈ కర్మ, ఆయన చేసే కర్మకు ఏ ఫలం వస్తుందో ఇట్ డిపెండ్స్ ఆన్ ది దైవాధీనం, నాట్ ఆన్ అస్ అనేది ఒక పాయింట్ అక్కడ వదిలేసి. కావుననే మనలకు దేవతలకు పరస్పర సంబంధ నియతి ఈశ్వర నిర్ణీతమై ఉండినట్లుగా శ్రీ భగవద్గీత పాఠకులకు సువిదితమే కదా. ఇందుచే మళ్ళీ ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. ఇందుచే కర్మకరణము అంటే కర్మ చేయడం, కర్మఫల భోగము, కర్మకరణం అంటే టు డూ ది వర్క్, కర్మ చేయడం, కర్మఫల భోగం ఆ వర్క్కు రిజల్ట్ అడగడం, ఈ రెండు అసాంకర్యముగానే ఉండవలయనని స్పష్టము. అసాంకర్యము అంటే కలవకుండా ఉండాలి. కర్మ చేయడము, కర్మఫలాన్ని కోరడము, దే షుడ్ బి 2 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. అసాంకర్యం, సాంకర్యం అంటే కలవ, తెలుసు వర్ణ సాంకర్యము అని అంటాం. సాంకర్యం అంటే కలవ, అసాంకర్యం అంటే కలవకపోవడం. అంటే ఈ కర్మ చేయడము, కర్మఫలాన్ని కోరడము, దే షుడ్ బి కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే బట్ ఇక్కడ మన దగ్గర ఏమైంది, దే ఆర్ గ్లూడ్ టు ఈచ్ అదర్. కర్మ చేయకముందే ఈ ఫలం కావాలి అని మనము కోరుతున్నాం అన్నమాట. సో కర్మకరణము, కర్మఫల భోగములు రెండు అసాంకర్యముగానే ఉండవలయునని స్పష్టము. కనుక ఈ భారతదేశము కర్మభూమి అనియు. సో యు ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు వర్క్ ఏ రియల్ ఇండియన్ ఇన్ హీజ్ ఒపీనియన్. ఇతర దేశములన్నీ అన్నాడు. ఇతర దేశం అంటే అమెరికా, భోగభూములనియు శాస్త్ర నియతిపూర్వక ప్రాచీన ఆధునిక విద్వత్ వాంగ్మయ అనుభవములు తేటపరచుచున్నవి. సో భారత భూమిలో జయించిన వాడు కేవలము పని చేయవలెను, ఫలాన్ని కోరకూడదు. సరే, ఇంత బాగానే ఉందంటే ఇక్కడ దీంట్లో ఇంటర్నల్ మీనింగ్కు మనం పోతే భారతీయ సంస్కృతి అంటే ఏంటి అని వస్తుంది. భారత అంటే భా అంటే ప్రకాశం, అందుకే భాస్కరుడు, భానుడు అంటారు కదా. అంటే వెలుగును ఇచ్చువాడు కాబట్టి భాస్కరుడు. భా అంటే ప్రకాశము, రతుడు అంటే ఆసక్తి కలిగిన వాడు. రతుడు అంటే ఆసక్తి, రతి అంటాం కదా, రతి అంటే ఆసక్తి. సో ప్రకాశమునందు ఆసక్తి గల వాడి సంస్కృతి ఎలా ఉండాలో ఆయన చెప్పారు అన్నమాట. ప్రకాశమునందు ఆసక్తి, ప్రకాశం అంటే దైవత్వం, గాడ్ ఈజ్ డివైన్ లైట్ అనుకోండి, డివైన్ ఈశ్వరీయ తేజస్ అనుకోండి. సో ప్రకాశమునందు ఎవడైతే ఆసక్తి కలిగి ఉండునో, ప్రకాశం అంటే దేవి, అందుకే భగవంతుడు అని అంటాం. భగ అంటే ప్రకాశము, వంతుడు అంటే కలిగినవాడు. భగ అంటే ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయి, లేడు ఆ మీనింగ్ కొందరికి చాలా ఆనందంగా చెప్పుకుంటుంటారు కొంతమంది. ఆ మీనింగ్ మనకొద్దు. భగ అంటే ప్రకాశము, వంతుడు అంటే కలిగినవాడు, అందుకే దైవము అన్నాము. దైవము అనే పదము, దేవ అనే పదం దేంటికి వచ్చిందంటే దివ్ అంటే దివ్యమైనది, ప్రకాశం, ప్రకాశము కలిగిన వాడు కాబట్టి భగవంతుడు. సో ప్రకాశమునందు ఎవడైతే రతుడు ఉంటాడో వాని యొక్క సంస్కృతి అంటే వాడు ఏ కర్మ చేసినా
దానికి మూల కారణం ఏముంటుంది? సంథింగ్ ఎల్స్ విల్ బి దేర్, సంథింగ్ ఎల్స్ షుడ్ బి దేర్. సో ఈ అంటే మనం అందరము ప్రకాశమునందు ఆసక్తి కలిగిన వారమని ఆయన పాపం సద్గురువు అనుకుంటున్నాడు. అట్లా లేకుంటే అట్లా కావాలని ఆయన ఆకాంక్షేమో. అందుకే ఈ ఆర్టికల్కు శ్రీనివాస హృదయము అని పెట్టమని, శ్రీనివాస హృదయం. కాబట్టి గురువుగారు ఇక్కడ వచ్చి చెప్పింది ఏమిటి? నువ్వు నా దగ్గరకు వచ్చి నేను చెప్పిన పని చెయ్యి, ఫలాన్ని నువ్వు కోరవద్దు. నీకు ఏ ఫలం మంచిదో అది నేను నీకు ఇస్తా. ఐ నో బెటర్ దెన్ యూ వాట్ యు నీడ్, వాట్ యు నీడ్, వాట్ యు వాంట్. సో గురువుగారి ఏకైకమైన ఆశయమేమి? నా దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నన్నేమి కోరవు, నేను చెప్పినట్టు చెయ్యి, నన్నేమి కోరవు. మనం ఎట్లా ఉన్నామంటే కోరికతోనే గురువు గారి దగ్గరికి వస్తుంది. నాకు ఆఫీస్లో ఉద్యోగం పోయిందో, అది పోయిందో. సో అట్లా రాగానే దానికి కూడా శ్లోకాలు గురువుగారు చెప్పారు. అంటే వాట్ ఈజ్ దట్ ఈజ్ హిజ్ మైండ్, దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. కోరిక ఎప్పుడు కోరద్దు ఆయన చెప్పుతుంటే కోరికలతోనే ఆయన దగ్గరికి మనం వస్తున్నాం అన్నమాట. అటువంటి చక్కని స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు ఈ రోజు. కాబట్టి ఇది నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇందుచే ఫలభూములందు జనించిన వారి, ఫలభూములంటే భోగభూములు, అంటే ఈ పని చేస్తే ఐ విల్ గెట్ దిస్ థింగ్, ఐ విల్ గెట్. మనదేమో కర్మభూమి, అమెరికా ఏమో ఫలభూమి అని అనుకుందాం మన వరకు. అందుచే ఫలభూములందు జనించిన వారికి శాస్త్రీయ నియతిపూర్వకమైన కర్మవాసన వికాసము కలుగదనియు. ఈ కర్మవాసన వికాసం అంటే ఏమో అది మనం విల్ గో ఇంటు ఇట్. అది నంబర్ 1. భోగైశ్వర పరతలే వారికి అవసరమనియు. భోగైశ్వర అంటే ఈ పని చేస్తే నాకు ఈ భోగం వస్తుంది అనేదే వాళ్ళ డిజైర్. అంతేగాని ఈ కర్మ వల్ల నేను వికసించాలి. సో వికసించడం అంటే ఏమిటంటే స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కాన్షియస్నెస్. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కాన్షియస్నెస్. అంటే నేను అనేది, పరిమితమైన నేను అనేది వ్యాపించాలి. పరిమితమైన నేను అనేది వ్యాపించాలి. సో ఇక్కడ మనం ఎట్లా ఉన్నాము? గురువుగారి దగ్గర రావడము, ఆయన చెప్పింది ఏదో చేయడము, లేదా మనం అనుకున్నది చేయడము. ఎందుకయ్యా ఇది చేసినా అంటే ఏం లేదు సార్, నేను దుఃఖంలో ఉన్నాను, నేను ఆనందంగా ఉండాలి. అంతే కదా, నేను ఆనందంగా ఉండాలి అనేది మన కోరిక. నేను ఆనందంగా ఉండాలి, నేను దుఃఖంలో ఉన్నాను, నేను ఆనందంగా ఉండాలి. వచ్చిన బాధల్లా ఏమిటంటే నేను అండ్ ఆనందము కలవవు. నేను ఉన్నంత వరకు ఆనందం ఉండదు, నేను ఉన్నంత వరకు ఆనందం ఉండదు. ఆనందం ఉంటే నేను ఉండదు, నేను ఉన్నంత వరకు ఆనందం ఉండదు. సరే గురువుగారి దగ్గర వచ్చి గురువుగారు నేను ఆనందంగా ఉండాలంటే నువ్వు ఉన్నంత వరకు ఆనందం ఉండదు అంటే మళ్ళీ గురువుగారి దగ్గరికే రావాలి. ఇదేం గురువు అనేది వచ్చిన ప్రాబ్లం అది. సో నేను ఆనందంగా ఉండాలనే పదమే తప్పు. ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్లీ, మెటీరియలిస్టికలీ ఓకే. మరి నేను ఎట్లా ఉండాలయ్యా? నేను సుఖంగా ఉన్నాను అనొచ్చు, నేను సంతోషంగా ఉన్నాను అనొచ్చు. ఎందుకంటే ఇట్ ఇస్ ఆల్వేస్ ఫాలోడ్ బై దుఃఖం, ఇట్ ఇస్ ఆల్వేస్ ఫాలోడ్ బై బాధ. నేను ఎప్పుడు ఆనందంగా ఉండలేను. ఆ రెండు పొసగవు. ఎందుకు? అవి రెండు కావు కాబట్టి. అవి రెండు కావు కాబట్టి. ఎందుకంటే నేనే ఆనందం. నేను ఆనందంగా ఉండడం ఏమిటి? మళ్ళా నేనే ఆనందం కాదు, నేనే ఆనందం. నేను ఆనందంగా ఉండాలంటే ఇట్ ఇస్ ఇంపాసిబుల్. 2 things ఆర్ నాట్ దేర్ అని చెప్తున్నా నేను. నేను బాధలో ఉన్నానంటే ఓకే చల్తా, టెంపరీగా ఏదో పిచ్చోడయో ఏదో సంహవ్ యూఆర్, దే ఆర్ 2 different things. నేను ఆనందంగా ఉన్నాను, నేనే. సో ఆనందం ఈజ్ నాట్ అదర్ దెన్ యూ, యువర్ సెల్ఫ్ ఈజ్. కాబట్టి ఇక్కడ మనము ఆనందంగా లేకపోవడానికి కారణం ఏమిటి? ఇక్కడ కర్మ వాసన, ఇక్కడ ఈ లైన్ చూడండి, కర్మ వాసన వికాసము కలుగదనియు. అంటే ఎక్స్పాన్షన్, కర్మ వల్ల
ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కాన్షియస్నెస్ కావాలి. అదే ఇట్ ఈజ్ అవర్ కాన్షియస్నెస్. మనకు ఎక్స్పాన్షన్ కావడం లేదు. మనం చేసే పనుల వల్ల ఏమవుతుందంటే ఉన్న మనస్సు ఇంకా సంకుచితమే అవుతుంది, కానీ వ్యాకోచం కావడం లేదు, వికాసము కావడం లేదు మనం చేసే కర్మల వల్ల. సో ఇక్కడ కామ్య కర్మల వల్ల మనస్సు వ్యాప్తి చెందదు, మనస్సు సంకుచితంగానే ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కామ్య కర్మ వల్ల మనస్సు వికసించదు. దేర్ విల్ నాట్ బి ఎనీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కాన్షియస్నెస్ విత్ వర్క్ డిజైర్స్, వర్క్ డూయింగ్ ఫార్ ది సేక్ ఆఫ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది డిజైర్ కాదు. కేవలం నిష్కామ కర్మ వల్లనే మనస్సు వ్యాప్తి చెందుతుంది. మనస్సు వ్యాప్తి చెందాలంటే నిష్కామ కర్మనే చేయాలి. సో దీన్నే మనము ఇక్కడ పదాలు పెట్టారు గురువుగారు. కామ్య కర్మ వల్ల మనకు వచ్చేదాన్ని ఏమన్నా మనము భోగము అన్నాం. అంటే భోగం ఉంది, ఈ కోరిక కోరాను, ఆయన ఏదో మన కోరిక తీర్చాడు, ఆ కోరికను నేను భోగించాలి. భోగము అంటే ఎప్పుడు సంతోషము సుఖమే కాదు. భోగం అంటే బాధలు ఉంది. నాకు పెళ్లి కాలేదయా, 40 ఏళ్ళు అయింది, పెళ్ళాం కావాలంటే భోగము ఉంది, దాంతో కొన్ని రోజులు అయినాక ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంతే కదా. భోగము అనగానే ఆనందం కాదు, భోగంలోనే రోగం కూడా ఉంది. భోగం అంటే ఇట్ కెన్ బి ప్లెజర్, ఇట్ కెన్ బి డిస్ట్రెస్. కాబట్టి కామ్య కర్మ వల్ల మనం భోగం కోరినప్పుడు ఆ భోగం యొక్క సుఖము దుఃఖము ఏదైనా రావచ్చు. నిష్కామ కర్మ వల్ల ఏమొస్తుందంటే యోగం వస్తుంది. నిష్కామ కర్మ వల్ల యోగము వస్తుంది. నిష్కామ కర్మ వల్ల యోగం ఎందుకు వస్తుంది, కామ్యకర్మ వల్ల భోగం ఎందుకు వస్తుంది మళ్ళీ రావాలి. అంటే ఇప్పుడు కర్మ ద్వారానే యోగం వస్తే ఎంతో గొప్ప సంగతి కదా. మళ్ళీ పోయి కళ్ళు మూసుకునే అవసరం లేదు. రొటీన్గా మనం చేసే పనుల వల్లనే మనము భగవంతుడితో ఒకటి కావడం యోగము. భగవంతుడితో ఒకటి కావడము యోగము. భగవంతుడికి దూరంగా ఉండి భగవంతుడి వస్తు సముదాయం అంటే ఈ ఆబ్జెక్ట్స్ వీటితో ఒకటి కావడం భోగం. అంటే వెరీ సింపుల్. అది యోగము, ఇది భోగము. సో భగవంతుడితో ఒకటి కావాలి అనేదే మన గోల్ అయితే ఆ గోల్ ఎవరికి వస్తుంది? భారతీయుడికే ఉంటుంది. భారతీయుడు అంటే ఇండియన్ కాదు. ఇప్పుడు కొంచెంసేపు మనం మర్చిపోదాం. భారతీయుడు అంటే ప్రకాశమునందు ఎవడైతే రతుడో, ప్రకాశములో ఎవడైతే ఆనందిస్తూ జీవిస్తాడో, దైవ సన్నిధిలో ఎవడైతే ఆనందంగా ఉంటాడో వాడు భారతీయుడు. అంతే కదా. కాబట్టి సో నిష్కామ కర్మ వల్ల మనకు భగవంతుడితో యోగము కలుగుతుంది. ఇది కంక్లూషన్. అంతే కదా. ఎట్లా కలుగుతుంది అనేది ప్రాబ్లం. ఇప్పుడు మనకు రెండు ఉన్నాయి. మన గమ్యమేమో భగవంతుడు ఒకటి, కొందరి గమ్యమేమో పదార్థములు, అంటే వస్తువులు. రెండే ఉంటాయి గమ్యాలు. వయసు అయినాక వస్తువులతో విసుగు చెంది, ఎందుకంటే ఏదైనా కూడా మనకి ఎక్స్పీరియన్స్నే వస్తుంది, ఎంత చెప్పినా లాభం లేదు. అగ్నిలో చెయ్యి పెట్టి కాలినాకనే వాడు పెట్టద్దు ఏమవుతుంది పెడితే అని ఇంకా తికడం వారి క్వశ్చన్లన్నీ అడుగుతుంటారు. సో ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఇక్కడ మనం చేసే కర్మ వల్ల, కర్మ చేసే శరీరము, మనస్సు ఇక్కడ ఏం కోరుతుంది? నాకు ఈ ఆబ్జెక్ట్స్ కావాలి అని మనస్సు. ఇప్పుడు మన స్టేట్లో అది కాకుండా ఒకవేళ మనస్సు ఈ కర్మ వల్ల నా గమ్యము భగవంతుడు అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ అనేకం ఉంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ అనేకం ఉంది. అనేకం ఉన్నప్పుడు ఏమవుతుంది? మనస్సుకి ఎప్పుడు మన మనస్సు ఎప్పుడు చంచలం. చంచలం అంటే వైబ్రెంట్, అక్కడ ఇక్కడ 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 తిరుగుతుంటుంది. ఒకటే పదార్థం ఉంటే తిరగలేదు మన మనసు. వచ్చిన ప్రాబ్లం అది. మనము మన మనస్సును చంచలంగా తయారు చేసినాం. కాబట్టి అనేకం ఉంటే ఏమవుతుంది? మనస్సు కొంచెం సేపు ఈ కర్మ వల్ల ఇది, తర్వాత దాంతో విసుగు ఎట్లా ప్రాబ్లం వస్తుంది, తర్వాత ఇది. వెరైటీ కావాలి మనసుకి ఎప్పుడు వెరైటీ కావాలి. ఒకదాన్నే పట్టుకొని ఎప్పుడు మనసు ఉండలేదు. అంటే మనం అట్లా తయారు చేసాం మనసు. కాబట్టి ఇక్కడ ఏమైంది? మన మనసు ఎప్పుడు దాని మీద దీని మీద దీని మీద దీని మీద దీని మీద తిరుగుతుంటుంది. అటువంటి మనస్సునే
ఏమన్నావు? చంచలం అన్నావు. మనస్సు చంచలము అంతే కదా, ఇట్స్ మూవింగ్, టర్బ్యులెంట్. సో అటువంటి మనస్సును ఆబ్జెక్టివ్ వరల్డ్ నుంచి దూరం చేసి కేవలం భగవంతుడే నాకు కావాలంటే నీకు ఛాయిస్ లేదు, ఒకటి ఉన్నదే ఒకటి. కాబట్టి నీ మనస్సు కేవలం ఆయన మీద ఉంటే ఇట్ కాంట్ మూవ్ హియర్ అండ్ దే. కొత్త సెట్లో మళ్ళీ ఇటు వస్తుంది, కొంచెంసేపు రాకుండా పోదు, కొన్ని రోజులు అయినాక ఇట్ కాంట్ మూవ్ హియర్ అండ్ దే. అంటే ది మైండ్ బికమ్స్ స్టడీ, ద మైండ్ బికమ్స్ స్టడీ. ఇది నెంబర్ 1. కేవలం మనస్సు నిశ్చలం అయితే కూడా లాభం లేదు, రెండున్నాయి. మనస్సు నిశ్చలము కావాలి, నిర్మలము కావాలి. మనస్సు నిశ్చలము కావాలి, నిర్మలము కావాలి. నిర్మలం కాకుంటే కేవలం నిశ్చలం అంటే పై ప్రయత్నం నిశ్చలం చేయొచ్చు, కానీ మళ్ళా వాడు బయటకు వస్తే మళ్ళీ రొటీన్ యాక్టివిటీస్లో పడిపోతాడు. దాన్ని మనం క్లీనింగ్ అన్నాం, క్షాళన అన్నాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరేనే, నేను ఒక ఆబ్జెక్ట్తో నా మనసు అనుసంధానం అయినప్పుడు అదే ఆబ్జెక్ట్ మీద నిశ్చలంగా చూస్తాం, నిర్మలంగా. ఆబ్జెక్ట్ ద్వారా మనసు ఎప్పుడు నిర్మలం కాదు. ఆబ్జెక్ట్ ద్వారా మనస్సు ఎప్పుడూ నిర్మలము కాదు. ఎందుకు కాదు అని వాళ్ళ క్వశ్చన్ వేసుకోవాలి. అసలు మనసు నిర్మలం అంటే ఏమిటయ్యా? నిర్మలం అంటే ఏమిటి, కల్మషం అంటే ఏమిటి? నిర్మలం అంటే మంచి థాట్స్, కల్మషం అంటే చెడ్డ థాట్స్ కానే కాదు. మనస్సులో త్రిగుణాలు ఉంటే అది కల్మషం, తమో గుణము, రజోగుణము, సత్వగుణము. ప్రతి విషయము కూడా, ప్రతి ఆబ్జెక్ట్ కూడా, కనపడే ప్రతి ఆబ్జెక్ట్ కూడా త్రిగుణాత్మకం, దాంట్లో డౌట్ లేదు. కొన్ని ఆబ్జెక్ట్స్ సత్వగుణం ప్రధానం కావచ్చు, కొన్ని తమో గుణం ప్రధానం కావచ్చు, కొన్ని రజోగుణం ప్రధానం కావచ్చు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆల్రెడీ నీ మనసులో కూడా 3 గుణాలు ఉన్నాయి. నువ్వు ఏ వస్తువుల గురించి అయితే ఆలోచిస్తున్నావో, ఏ వస్తువుల గురించి నీ మనసు తీవ్రంగా దాని మీద ధ్యానం చేస్తుందోనే అనుకుందాం, ఆ గుణాలు కూడా దీంట్లో వచ్చి దాని గుణాలు దీంట్లోకి వస్తున్నాయి. కాబట్టి ఇంకా నీ మనసులో గుణాల పర్సంటేజ్ పెరుగుతూనే ఉన్నది, అంతే కదా. గుణాల పర్సంటేజ్. నువ్వు చెడు దాని గురించి అయితే చెడు ఆలోచనలు వస్తాయి, మంచి దాని గురించి అయితే మంచి ఆలోచనలు వస్తాయి, అంతే కదా. బట్ ఎనియో గుణాలు అనేది ఉంది ఇక్కడ. ఇది ఒకటి. మరి భగవంతుడి గురించి ఆలోచిస్తే ఏమవుతుందయ్యా అని. భగవంతుడు త్రిగుణాతీతుడు, గుణాలు లేనివాడు, నథింగ్నెస్. నథింగ్నెస్ అంటే అది. భగవంతుడు గుణాతీతుడు, గుణములకు అతీతుడు, అంటే గుణములే లేనివాడు. ఇది ఎంప్టీ గ్లాస్. సో ఇక్కడ త్రిగుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణం ఉన్న మనస్సుతో ఏ త్రిగుణాలు లేని ఒక ఖాళీ గ్లాస్ గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు దేర్ ఈజ్ నథింగ్ దేర్, సంథింగ్ ఈజ్ హియర్. ఏదైనా మనం ఆలోచిస్తుంటే ఈక్విలిబ్రియం రావాలి, అంతే కదా. ఈక్విలిబ్రియం అంటే ఇక్కడ కొన్ని అక్కడ పోతే 50-50 కావాలి. ఇక్కడ 100 ఉండి అది ఖాళీ గ్లాస్ అయితే 100 నుంచి 50 అక్కడ పోతే దే బికమ్ ఈక్వల్, అంతే. వెన్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్. కాబట్టి నిర్విషయానందాన్ని గురించి నీ మనసు తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు నీలోని గుణాలు 1 by 1 will be moving. ఇది ఎట్లంటే ఒక ఎంటీ గ్లాస్లో ఒక కాయిన్ వేసింది అనుకోండి, నథింగ్ విల్ స్పిల్ ఓవర్ ఆన్ యూ, బట్ యూ విల్ బికమ్ -1 కాయిన్. అదే ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ సెంట్ ఉంది, దాంట్లో కాయిన్ వేస్తే దట్ సెంట్ విల్ స్పిల్ ఓవర్ యూ, మంచి వాసన రావచ్చు. అదే ఒక గ్లాస్లో సమ్ కంటామినేటెడ్, సంథింగ్ అన్వాంటెడ్ రబిష్ ఈజ్ దేర్ ఆల్సో యూ పుట్ ఎ కాయిన్, దట్ విల్ ఫాలో. యూ థింక్ దట్ ఈజ్ బ్యాడ్, దిస్ ఈజ్ గుడ్, అంతే కదా. రబ్బిష్ ఒక వైట్ షర్ట్ మీద పడ్డా, సెంటు వైట్ షర్ట్ మీద పడ్డా, ఎప్పుడూ సెంటు పెట్టుకొని ఉండవు. 4వ రోజు అది అదే బోర్ అవుతుంది. మంచిది కూడా ఎక్కువ ఉంటే బోర్ అవుతుంది. యూ విల్ గివ్ ఫర్ వాషింగ్, అంతేగాని సెంటు పడిందని ఆ షర్ట్ అట్లా నెల రోజులు నువ్వు వేసుకో. కాబట్టి త్రిగుణాలకు అతీతమైన భగవంతుడి మీద మన మనస్సు అనుసంధానమైనప్పుడు మనస్సులో ఉన్న గుణాలు ఈక్విలిబ్రియం స్టేట్ రావడానికి అట్టుకుంటాయి. సో స్లోలీ అలా చేసుకుపోతే అల్టిమేట్లీ యువర్ మైండ్ విల్ బికమ్ డివాయిడ్ ఆఫ్ ఆల్ త్రిగుణ అట్ సమ్ స్టేట్ దట్ వీ డోంట్ వాంట్. అందుకే
అర్జునునికి కృష్ణుడు ఈ గురువుగారు చెప్పిన శ్లోకాల్లో నిస్త్రైగుణ్యో భవార్జున త్రైగుణ్య విషయ వేద అది కూడా ఉంది. గురువుగారు చెప్తున్నారు నిస్త్రైగుణ్యో భవార్జున. త్రైగుణ్యమైన విషయాలనే వేదాలు చెప్తాయ్యా. ఇది చెయ్యి ఇది వస్తుంది, ఇది చెయ్యి ఇది వస్తుంది, ఇది చెయ్యి ఇది వస్తుంది. అది వేదాలు చెప్పే కర్మకాండలు. వేదాల్లో లాస్ట్లో వేదాంతంలో వచ్చిన జ్ఞానకాండలో ఏం చెప్తుంది? జ్ఞానకాండలో ఓన్లీ ఇట్ గోస్ టు నిర్విషయం. అదర్వైజ్ కర్మకాండ అంతా మొత్తం ఇదే. ఆ పాయింట్స్ అని ఇక్కడ ఈ శ్లోకాలు గురువుగారు చెప్పింది ఉంది. ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. సో ఇక్కడ కృష్ణుడి త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. సో మనము మన మైండ్ ఎప్పుడైతే భగవంతుడి మీద అంటే ఒకటి ఇక్కడ రెండు ఉన్నాయి. హీ విల్ టేక్అవుట్ అవర్ త్రిగుణ అంటే నిర్మలం చేస్తున్నాడు. ఒకటే కాబట్టి మనసు ఆటోమేటిక్గా నిశ్చలం అవుతుంది. మనస్సు నిశ్చలం అయినప్పుడు ఏమి లాభము అని అడగాలి. వాట్ ఈజ్ దట్ వీఆర్ గోయింగ్ టు గెయిన్. సో నిన్న వీళ్ళకి చెప్పాను, ఆడవాళ్ళందరూ కూర్చున్నప్పుడు బాబు చాలా సింపుల్ విషయం. ఏమిటి ఆ సింపుల్ విషయం అంటే, ఇప్పుడు నా వేలు నాగరెడ్డి సార్ అనుకున్నారా, ఇప్పుడు ఇట్లా కదుపుతున్నా, క్యాన్ యూ మేక్అవుట్ మై ఫింగర్? తెలియదు. అదే ఫింగర్ ఇట్లా నిలబెట్టినప్పుడు ఓ దిస్ ఈజ్ ఫింగర్, దిస్ ఈజ్ లైక్ దిస్ అని. సో ఒక వస్తువు యొక్క తీవ్రమైన కదలికలో ఒక వస్తువు ఉంటే దాని నిజస్వరూపం మనకు అర్థం కాదు. అది ఏదో కదులుతున్నట్టుంది కానీ అది ఏమో నేను చెప్పలేదు. అది పెన్సలా వేలా ఐ కాంట్ మేక్అవుట్ ఇట్ వెన్ ఇట్ ఇస్ హైలీ టర్బ్యులెంట్. వేరే ఆ వస్తువు స్టడీగా ఉన్నప్పుడు ఐ కెన్ టెల్ దిస్ ఈజ్ మై. సో మనస్సు యొక్క నిజస్వరూపం మనకు ఎప్పుడు అవగతం అవుతుందంటే అది నిశ్చలంగా ఉన్నప్పుడే. ఇప్పుడు మన మనస్సు ఎట్లుంది? హైలీ టర్బ్యులెంట్. అక్కడ ఇక్కడ 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 మన మనసేమో మనకే తెలియదు. మన మనస్సు యొక్క నిజస్వరూపమే మనకు తెలియదు. సో మన మనస్సు యొక్క నిజస్వరూపం తెలియాలి అంటే అది నిశ్చలంగా ఉండాలి. ఇది వెరీ సింపుల్. ఫిజిక్స్ దాంట్లో పెద్ద ప్రాబ్లం. సో ఇక్కడ వేదాంత పంచదశలో విద్యారణ్యుల వారిని ఒక అడిగిండు, భగవంతుడి గురించి నేను తెలుసుకోవాలయ్యా అని. భగవంతుడికి యువతుడు టైం వేస్ట్ చేయకు, నీ మనస్సు గురించి నువ్వు తెలుసుకోసాలి, అదే భగవంతుడు పో అని. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నీ మనస్సే భగవంతుడు, దాని గురించి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే. కాబట్టి మనస్సు నిశ్చలమైనప్పుడు దాని యొక్క నిజస్వరూపం మనకు అవగతం అవుతుంది. రెవిలేషన్ అంటారు నిజస్వరూపం. అంటే ఇక్కడ గురువుగారు చెప్పినట్లు మనకు ఏకాగ్రతలో అంటే మా దగ్గర మెథడ్స్లో ఏమున్నాయంటే, కొత్తగా వచ్చిన బిగినర్స్కు ఒక పోస్ట్ కార్డ్, వైట్ కార్డ్ మీద ఒక రెడ్ డాట్ పెట్టి దాన్నే 2 hours చూడమంటారు గురువుగారు. కాన్స్టెంట్లీ గో ఆన్ సీయింగ్ అని. అంటే సీయింగ్ అంటే 2 things, మైండ్ కూడా దాని మీదే ఉంటుంది, ఐస్ కూడా దాని. టు బిగిన్ విత్ ఐస్ అటు ఇటు తిరుగుతుంటాయి. అంత ఈజీ కాదు. మైండ్తో పాటు ఐస్ కూడా తిరుగుతూనే ఉంటాయి. కొంచెం సేపటికి కొంతకాలానికి అనాలి, కొంతకాలానికి ఐదు నిశ్చలంగా అదే పాయింట్ చూస్తుంటుంది, మైండ్ కూడా అదే పాయింట్ చూస్తుంది. సో అప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ రెడ్ స్పాట్ విల్ బికమ్ లైట్, ల్యూమినస్. ఆ రెడ్ స్పాట్ విల్ చేంజ్ ఇంటూ సమ్ లైట్. సో ఇక్కడ రెండు అంటే ఇదివరకు రెడ్ ఉంది, ఇప్పుడు లైట్. అంటే ఆ లైట్ అనేప్పుడు రెడ్ స్పాట్ ఉండదు. మనస్సు కదులుతున్నప్పుడు రెడ్ స్పాటు, మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ లైట్. అంటే దట్ రియాలిటీ ఆఫ్ దట్ స్పాట్ ఈజ్ లైట్. అంటే ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు యొక్క రియాలిటీ లైట్. అంటే ప్రకాశము అంటే దైవత్వము అని. ప్రతి వస్తువు కూడా దైవత్వమే. దేర్ ఇస్ నథింగ్, దైవత్వము లేని వస్తువు లేదు ఈ ప్రపంచంలో, అంతే కదా. కానీ మన మనసు ఏకాగ్రంగా లేదు కాబట్టి ఈ వస్తువులు అన్నీ ఇంకొకలాగా కనపడుతున్నాయి. అంటే అసలులాగా కనపడటం. అది ఎలా కనపడుతుందంటే ఎవరి మానసిక స్థితిని బట్టి ఆ వస్తువు అలా కనపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనస్సు నిశ్చలంగా లేదు, ఎవరి మనసు కూడా నిశ్చలంగా లేదు, అందులో ఏం డౌట్ ఏం లేదు. దాని వరకు ఎరాల్
యూనిఫామ్గా హార్మోనియస్గా ఉన్న ఫలం. నిశ్చలంగా అయితే మన మనసులు లేవు, అది నంబర్ 1. నిర్మలత్వంలో కొంచెం పర్సెంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మాలాంటి వాడి మనసు టోటలీ కంటామినేటెడ్, మీ మనసులో కొంచెం కంటామినేషన్ ఇది లెస్. దాని 100% మీరు 80 సార్ది 60 సార్ది 50, బట్ ఆల్ ఆర్ టర్బ్యులెంట్. సో ఈ పర్సెంటేజెస్ ఆఫ్ నిర్మలత్వం బట్టి ఆ వస్తువు వివిధ రూపాలలో మనకు వస్తువు అదే వస్తువు. ఒక అందమైన 18 ఏళ్ళ అమ్మాయి రోడ్డు మీద పోతుంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క థాట్ వస్తుందా రాదా? ఫస్ట్ అది అమ్మాయి కాదు, అది వేరే, అది స్పిరిచువాలిటీ, అంతవరకు పోదు. వస్తువు అదే అయినా దాని గురించి నీలో కలిగే అభిప్రాయము, నీలో కలిగే స్పందన నీ మనస్సు యొక్క నిర్మలత్వం మీద డిపెండ్ అవుతుంది. అంతే. సో ఇక్కడ మళ్ళీ వస్తే, సో మనస్సు యొక్క నిజస్వరూపం మనకు అవగతం ఎప్పుడవుతుంది? అది నిశ్చలంగా ఉన్నప్పుడు. సో ఏకాగ్రత వల్ల వాట్ ఈజ్ యువర్ మైండ్ విల్. ఇంతసేపు నేను ఎందుకు చెప్పానంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, నీ మనస్సుతో నువ్వు దేన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తావో దేని గురించి తీవ్రంగా ధ్యానం చేస్తావో దానిలానే, అంటే భ్రమర కీటక న్యాయం అంటే ఇదే. నీ మనస్సు నువ్వు దేని గురించి అయితే తీవ్రంగా ఆలోచిస్తావో దానిలాగే మారుతుంది భ్రమర కీటక న్యాయం. సో నీ మనస్సే అలా మారిపోతుంది. దట్ ఈజ్ ది ఫుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కాన్షియస్నెస్. అంతే కదా, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కాన్షియస్నెస్ అంటే ఇంతకనే ఏం లేదు. సంకుచితం కావడానికి కారణం త్రిగుణాలు. త్రిగుణ రహితమైనప్పుడు ఇట్ విల్ ఎక్స్పాండ్. దాన్ని మహిళాభ్యుదయము అని గురువుగారు అన్నారు. ఇప్పుడు సో ఇది విషయం. సో ద రియాలిటీ, అసలు మన మనస్సు ఏమో మనకు తెలియదు. మన మనస్సు యొక్క నిజస్వరూపం తెలియాలంటే 2 ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి దాన్ని నిశ్చలం చేయాలి, రెండవది నిర్మలం చేయాలి. నిర్మలం మనం చేయలేము. ఆయనను గురించి మనం ఆలోచించే ఆ ప్రయత్నం మనం చేయాలి. అంటే అక్కడిక్కడ ఊగిసలాడే మనస్సును ఏకాగ్రతగా భగవంతుడి మీదనే మనం పెట్టగలిగితే ఇంకా నిర్మలం చేసే పని ఆయనది. నిశ్చలం చేసే ప్రయత్నం మనం చేస్తే నిర్మలం చేసే పని ఆయన. సో ఇక్కడ కర్మ ద్వారా ఏమిటి అనే క్వశ్చన్. ఇప్పుడు ఏమి లేదు, అల్టిమేట్ మన గోల్ ఏమిటి? మనస్సును ఏకాగ్రం చేయాలి. ఎందుకంటే దాని నిజస్వరూపం తెలుసుకుంటే అయిపోయింది. దట్ ఈజ్ అవర్ హ్యూమన్ గోల్. మానవులుగా పుట్టినందుకు మన గోల్ ఏమిటి? మన మనస్సు యొక్క నిజస్వరూపం తెలుసుకోవడం. అది కర్మ వల్ల ఎట్లా సాధ్యం అనేది క్వశ్చన్. కర్మ ఏకం, అది చేసే పని ఒకటే ఉంటుంది. ఫలాలు అనేకం. మన మనస్సును ఎట్లా డెవలప్ చేశాము? ఎంతసేపు కర్మ చేసే శరీరం అయితే ఫలాల మీదే మనస్సు ఉంటుంది. ఇక్కడ ఫలాలు అనేకం. అంటే ఓ పని చేస్తే రిజల్ట్స్ ఆర్ వెరైటీ, బట్ కర్మ ఈజ్ ఏకం. సో మనం అనేకం మీద చేస్తున్నాం కాబట్టి, అనేకం మీద ఎందుకు చేస్తున్నాం? కామ్యకర్మలో ఏమవుతుందంటే ఈ ఫలం ఇది వస్తే ఇదైనా రానయ్యా, అది కాకుండా అదేనా, సంథింగ్ ఐ వాజ్ గెట్. సో కామ్యకర్మ వల్ల నీ మనస్సు ఏకాగ్రంగా ఉండలేదు. ఎందుకంటే ఫలాలు అనేకం కాబట్టి నువ్వు ఫలాలను కోరకుండా కేవలం యూ థింక్ ఓన్లీ అబౌట్ వర్క్. కర్మ ఏకం. సో ఏకం మీద నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావు, ఏకం మీద ఆలోచన చేయడం కష్టం. ఫలాల మీద విరక్తి రావాలి మనకు. ఫలాల మీద విరక్తి వచ్చినప్పుడు ఏకం మీద మనం, సో కర్మ ఏకం మీద కాన్సన్ట్రేట్ చేసి యువర్ మైనస్ టర్బులెన్సీ ఉండదు, చంచలత్వం మనస్సు పోయి కేవలం కర్మ మీదే దాని ధ్యాస. సో కర్మ ద్వారా కూడా చంచలమైన మనస్సును ఏకాగ్రం మనము చెయ్యగలము. అది గురువుగారు చెప్పారు. సో ఇప్పుడు మీకు కర్మ ఫలాల మీద మనసు పోకుండా ఉండి చేసే కర్మనే గురువుగారు ఏం పేరు పెట్టిండ్రో నిష్కామ కర్మ. సో నిష్కామ కర్మ యోగము, కామ్యకర్మ భోగము. అమెరికాలో పుడితే కామ్యకర్మ చెయ్యన్నాడు. భారతీయుడిగా పుట్టినందుకు నువ్వు చేయవలసింది నిష్కామ కర్మ, కోర్కెలు లేని కర్మ అని గురువుగారు మనకు ఈ వ్యాసం ద్వారా ఆయన అభిప్రాయాన్ని తెలిపినారు. సో ఇందుచే ఫలభూములందు జనించిన వారికి శాస్త్రీయ నియతిపూర్వకమైన కర్మ వాసన వికాసము కలుగదు. ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కాన్షియస్నెస్ విల్ నాట్ బి దేర్. భోగైశ్వర పరతలే వారికి అవసరములు, వాళ్ళకి అవే కావాలి.
వారు కేవలము భోక్తలని, భోక్తలంటే కర్మఫలాన్ని ఎంజాయ్ చేసేవాడు. మరి కర్మార్హము ఈ భరత భూమి జనితులకు భోగైశ్వర పరతలు కూడదనియు. అయ్యా నువ్వు ఇండియాలో పుడితే నీకు భోగైశ్వర్య పరతలు ఉండకూడదని గురువుగారు చెప్తున్నారు. వీరు అంటే మనం యావజ్జీవము వేదశాస్త్ర పురాణ ఇతిహాస ఉక్త నియమబద్ధులయ్యే కర్మపరులై ఉండవలయునని చెప్తున్నారు. ఇది గురువుగారు అంటే నేను చెప్పలేదా, అందులో కూడా ఉందని ఆయన ఈ తెలియ కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన అని శ్రీ భగవద్గీత బోధించుచు. సో ఇండియాలో మనం పుడితే యూ షుడ్ బి లైక్ దిస్. తర్వాత ఇండియా యొక్క గ్రేట్నెస్ కూడా తర్వాత ఆయన చెప్పారు. అటులగాక ఈ భారతీయులకు కర్మ అరుచిపూర్వకముగా భోగైశ్వర్య పరతలు అంకురించిన ఎడల ఏమవుతుందయ్యా అంటే కేవలం కర్మ మీద ఇంట్రెస్ట్ లేకుండా కర్మ ఫలాల మీద ఈ భారతీయులకు ఒకవేళ ఇంట్రెస్ట్ డెవలప్ అయితే ఏమవుతుందయ్యా అని ఈజ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్. భోగైశ్వర ప్రసక్తానాం తయాపహృత చేసతాం అను వాక్యముచే నిందయు శ్రీ భగవదుపదేశముచే స్పష్టమవుతున్నది. ఇది విల్ డిస్కస్. దీని తర్వాత ఈ 4 లైన్లు చదివితే మీకు కొంచెం ఇంకా బాగుంటుంది గురువుగారు చెప్పింది. ఇంతియేగాక మహాభోగైశ్వర్య భూములకు స్వర్గాది స్థానములయందు ఆవిర్భవించి అప్రతిహత భోగైశ్వర పరులు. అప్రతిహత అంటే కంటిన్యూస్, నో ఇంటర్వెల్, రౌండ్ ద క్లాక్ ఎంజాయ్మెంట్, డే అండ్ నైట్. అప్రతిహత భోగైశ్వర పరులై ఒక మన్వంతరావధి అంటే టైం ఇచ్చిండు 71 మహాయుగముల ఆయుర్దాయం వాళ్లకు. వెరీ అన్ఫార్చునేట్ పీపుల్. మనం 100 ఇయర్స్కే ఇన్ని బాధలు పడుతున్నాం. వాడు 71 యుగాలు వాడు ఆయుర్దాయం కలిగి చూడండి ఎన్ని పిటియబుల్ థింగ్స్, ఆల్ నెగటివ్ పాయింట్స్ కలిగి యావజ్జీవము 30 సంవత్సరముల వయస్సు. ఆల్వేస్ 30 years యంగ్ ఫెలో, నో క్వశ్చన్ ఆఫ్ డైయింగ్. ఎప్పుడు వాడు 30 ఏళ్ళలాగా ఉంటాడు స్వర్గంలో ఉండేవాడు. జరా వర్జిత, జరా అంటే డిసీజెస్ లేవు, డెత్ లేదు అని. 71 years విల్ బి వెరీ హ్యాపీ. ఓల్డ్ ఏజ్ రాదు, ఆల్వేజ్ యంగ్ ఫెలో. జరావర్జిత జ్యోతిర్మయ దేహములది, ఆల్వేజ్ ప్రకాశించే దేహాలు. సరే ప్రకాశిస్తున్నాయి, ప్రకాశించకపోవడం. జ్యోతిర్మయ దేహములచే వాళ్ళ సంకల్పమాత్ర సిద్ధులకు. వాడు సంకల్పమాత్రం, వాడు ఇంక వర్క్ చేసే అవసరం లేదు, సంకల్పం చేస్తే చాలు. ఆకలి అయింది అంటే బిర్యానీ వచ్చే ఎదురుగుండా. మన దుర్గాప్రసాద్ సాగుమూర్తి మిర్చి కావాలంటే వచ్చే. సంకల్పమాత్ర సిద్ధులు అంటే అది వాడది. వాడి రూమ్లో కూర్చొని అయ్యమయ్య చీకటిగా ఉందంటే లైట్ వస్తుంది, పోయి లేచి స్విచ్ చేసే అవసరం లేదు. సంకల్పమాత్ర సిద్ధులకు అంటే వాళ్ళకి ఆ పవర్ వచ్చింది. ఎందుకు? ఆ పవర్ను కోరి కర్మ చేసింది కాబట్టి, అంతకన్నా ఏమీ లేదు. సంకల్పమాత్ర సిద్ధులకు దేవతలు కూడా, ఈ విషయం జాగ్రత్తగా వినాలి, దేవతలు కూడా ఈ కర్మభూమియకు భరతఖండమున జీవించకపోతిమే అను బాధ కలవారై, ఈ భరతఖండమున జీవించకపోతిమే అను బాధ కలవారై ఉండినటుల మన భాగవతాది మహాపురాణములన్నీ ఉద్బోధించుచుండుట లేదా అంటే చూడండి, వాడు ఇక్కడ చూస్తున్నాడు, అక్కడ దేవతలు మనల్ని చూస్తున్నారు. ఎప్పుడు పోయి ఇండియాలో నేను పుడతాను, మనమేమో వాళ్ళని చూస్తున్నాం. అంటే డిఫరెన్స్. దే ఆర్ లుకింగ్ అస్, వీఆర్ లుకింగ్ అట్ దెమ్. ఇందువలన అంటే ఈ పాయింట్ మనం తెలుసుకోవాలి. దిస్ ఈజ్ ది శ్రీనివాస హృదయం. వాట్ ఈజ్ దట్ హి వాంట్స్ టు టెల్ us? జీవించకపోతిమే అను బాధ కలవారై ఉండినట్లు మన భాగవతాది మహాపురాణములన్నీ ఉద్బోధించుండుట లేదా? ఇందువలన ఈ కర్మభూమిలో, భోగభూమిలో కాదు, కర్మభూమిలో జనించిన భారతీయుల సంస్కృతి ఏల ఉండవలయునో, ఎటుల ఉండిన ఇచ్చటి జన్మ మనకు లభించి ఉండునో. అంటే ఎంతో పుణ్యము చేసుకుంటే ఈ భారతదేశంలో ఒక మనిషిగా మనం పుట్టాం. హౌ మచ్ ఎఫర్ట్ వీ హ్యావ్ పుట్ వీ డోంట్ నో. వచ్చినాక ఇట్లా ఉన్నాము. అంటే ఇక్కడికి రావడం అంటే గ్రేటే కాదు.
కానీ మనం ధ్యాస అట్లుందా, ఏమో దురదృష్టం పోయి ఇండియాలో పుట్టినా మంచిగా అమెరికాలో పుట్టింటే బాగుండు, జర్మనీ అంటే దట్ ఈజ్ అవర్ థింకింగ్. లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి పోయి అక్కడ ఉంటున్నాం. ఇందువల్ల ఈ కర్మభూమిలో జనించిన భారతీయుల సంస్కృతి ఏలా ఉండవలేనో, ఎటులా ఉండినా ఇచ్చటి జన్మ మనకు లభించి ఉండును. అంటే ఎంత కష్టపడ్డామో ఇక్కడ పుట్టడానికి. ముందు మనము దేనిని సదా జ్ఞప్తి యందు ఉంచుకొని వ్యావహారిక రంగమున నటించవలయనో విచారణ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో, అంటే ఎంతో ఎఫర్ట్ చేసి ఐ హ్యావ్ టేకన్ బర్త్ ఇన్ ఇండియా, సో హౌ ఐ షుడ్ లివ్, ఐ షుడ్ అంటే టు బీ ఇండియన్ యూ షుడ్ బి ప్రౌడ్ టు టేక్. ఇక్కడ బర్త్ తీసుకున్నందుకే యూ షుడ్ బి ప్రౌడ్. బట్ ఊరికే బర్త్ తీసుకున్నందుకు ప్రౌడ్ ఉంటే లాభంలే. యూ షుడ్ బిహేవ్ లైక్ ఇండియన్, యూ షుడ్ లివ్ లైక్. సో వీఆర్ ఇండియన్స్ బై వర్త్, బట్ నాట్ ఇండియన్స్ ఇన్ అవర్ ద వే ఇన్ విచ్ వీ లివ్, ద వే ఇన్ విచ్ వీ థింక్ అన్నమాట. సో ఇక్కడ గురువుగారు ఇది ఏదో ఆనందంగా ఎంతో బాధతోనే చెప్పడం కదా విషయం, అవునా కాదు? ఏమయ్యా నా ఇంట్లో పుట్టి ఇట్లయినా, ఇప్పుడు ఎవరన్నా అంటాం కదా, ఇంత మంచి వంశంలో పుట్టి ఎట్లా మనవాడు ఏమయ్యా ఇంత మంచి వంశంలో పుట్టివాడు ఎట్లా తయారై ఒక తండ్రి ఎట్లా బాధపడతాడు? అంటే ఈ గురువు గారు అంటే ఒక భారతీయులమై పుట్టి ఎట్లా ఉన్నాము అంటే ఇక్కడ పుట్టడానికి ఎంతో ఇప్పుడు వచ్చిందేమంటే ఏదో ఎఫర్ట్లెస్గా ఇక్కడ మనం పుట్టింటే అంత బాధపడేవాడు కాదేమో. అంటే మనకు తెలియకుండా గత జన్మల్లో ఎన్నో మంచి పనులు చేసి ఎంతో మంచి సంస్కారం ఉన్నందువల్లనే భారతీయ దేశంలో పుట్టాం. ఈ విషయం మనం చెప్పము, కానీ వాడు జరుడు మ్యాక్స్ ముల్లర్ చెప్తుంది. ఈవెన్ టు టేక్ బర్త్ యాజ్ ఎ డాగ్ ఇన్ ఇండియా ఈజ్ ప్రెషియస్ అన్నాడు. దెన్ హ్యూమన్ బీయింగ్ ఇన్ జనరల్ మ్యాక్స్ ముల్లర్ ఆ రోజు ఆయన చెప్పిండే. అప్పుడు మనం అంటే మన దేశం కూడా గొప్పదేనండి, మన దేశం కూడా గొప్పదే. ఎందుకు మ్యాక్స్ ముల్లర్ చెప్పాడండి మన దేశం, ఇది ఎవరు రాయేవాడు వచ్చి చెప్పేటట్టు. సో ఇక్కడ ఇది కేవలం గురువుగారు ఏదో మనకు చెప్పాలని కదా, ఆయన బాధను హీజ్ ఎక్స్ప్రెస్. సో ఇక్కడ మనం గురువుగారికి సంతోషంగా ఉండాలన్నా, ఆయన ఆత్మ సంతృప్తిగా ఉండాలన్నా ఆయన చెప్పినట్టు మనము జీవించాలి. ఓకే, ఆయన చెప్పినట్టు జీవించడం అంటే ఏమిటి? గురువుగారు చెప్పిన పని చేయాలి, దానికి ఫలాన్ని కోరకూడదు. ఓకే, దానికి ఫలాన్ని అప్పుడే అట్ దట్ టైం ఓన్లీ హీ విల్ బి హ్యాపీ. ఒకవేళ కోరితే, ఎందుకంటే కోరడం అనేది ఒక అలవాటు అయిపోయింది మనకు అనాదిగా, ఆ అలవాటు మనం తప్పించుకోలేము. కాబట్టి అయ్యా నన్ను ఏ కోరికలు లేని స్థితికి తీసుకోపోనైనా గురువుగారిని. మన జీవితం అంతా ఎట్లయిపోయిందంటే జీవితమే కోరికలు, కోరికలు లేని జీవితం కూడా ఒక జీవితమా? ఏమయ్యా బతుక, సినిమా చూడాలి, ఐస్ క్రీమ్ అది చేయాలి. సో ఇన్ దట్ లెవెల్ వేయాలి. కాబట్టి ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్ పోవాలి. మేము ఇంకనూ కోరికలకు బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది. మమ్ము ఆ దశకు చేర్చు. ఏ దశ? కోరికలు లేని దశ. మమ్ము ఆ దశకు చేర్చు. ఏకైక స్వామివి శక్తివి నీవి. అంటే రెండు పెట్టండి, స్వామి శక్తి. నమో నమశ్రీ గురుపాదుకాభ్యామని 2 సార్లు చెప్తాం. నమో నమ అంటే ఈ రెండింటికి, స్వామికి ఒక నమస్కారం, శక్తికి నమస్కారం. అది 2 సంగతులు మరి. సో ఇక్కడ కోరికలు, సో అల్టిమేట్లీ వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు లర్న్ హియర్ ఇన్. మన అదృష్టం కొద్దీ ఒక సద్గురువు సాంగత్యంలోకి వచ్చాం కాబట్టి ఆయన చెప్పినట్టు చేస్తూ ఏ కోరిక లేకుండా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఆయన చెప్పినట్టు మనం జీవిస్తే, ఆయన చెప్పినట్టు మనం కర్మ చేస్తే డౌట్ లేదు, వీ విల్ బికమ్ లైక్ హిమ్. సో అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్, వాట్ ఈజ్ ది గోల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ మనస్సు యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలి. మనస్సు యొక్క నిజస్వరూపం ఎందుకు తెలవడం లేదంటే అది ఏకాగ్రంగా. సో మనస్సు ఎప్పుడైతే ఏకాగ్రతగా ఉంటుందో, యు నో వాట్ యు ఆర్, యు నో వాట్ యు ఆర్. నౌ యు డోంట్ నో వాట్ యు ఆర్. వై? బికాజ్ యువర్ మైండ్ ఈజ్ సర్వీస్. బికాజ్ యువర్ మైండ్ ఈజ్ సర్వీస్. సో
సో మనస్సు నువ్వు ఏకాగ్రత పరుస్తే కథం. అందుకే గురువుగారు ఎప్పటికైనా ఏకాగ్రత మీద హీ వాజ్ గోయింగ్ ఆన్ టెల్లింగ్, ఏకాగ్రత మీద హీ వాజ్ గోయింగ్ ఆన్ టెల్లింగ్. సో వీ విల్ ఎండ్ దిస్ విత్ ది లాస్ట్ శ్లోక ఆఫ్ భగవద్గీత. చాలా ఇంపార్టెంట్. ఏ లాస్ట్ శ్లోకం ఏమిటంటే అంటే ఫైనల్ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. సర్వధర్మాన్ పరిత్యజ్య, సర్వధర్మాన్ అంటే ఏంది అంటే నేనున్నా. ఇప్పుడు నాకు ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఏమిటి? ఒక వ్యక్తికే ఎన్నో ధర్మాలు ఉంటాయి. ఒక వైద్యుడి ధర్మం, భర్త ధర్మం, తమ్ముడి ధర్మం, తండ్రి ధర్మం, ఫ్రెండ్ ధర్మం, ఇక్కడ ఆశ్రమ వాసి ధర్మం, ఇలా ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ప్రతి మనిషికి కూడా ఆచరించే ధర్మాలు ఎన్నో ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు నాకు ఇన్ని ధర్మాలు ఉండడానికి కారణం ఏమిటి? నా పరిసరాలలో ఉన్న ఎన్నో ఆబ్జెక్ట్స్. ప్లీజ్ రిమెంబర్ దిస్, అంతే కదా? నేను ఎందుకు తండ్రి ధర్మము చేయాలి? నాకు ఒక కొడుకో కూతురో ఉంది కాబట్టి. నేను భర్త ధర్మాన్ని ఎందుకు పాటించాలి? ఒక భార్య ఉంది కాబట్టి. నేను ఒక ఫ్రెండ్ ధర్మాన్ని ఎందుకు పాటించాలి? వేరే ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి. సో నా ధర్మాలకు మూల కారణం ఏంటి? ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సరౌండింగ్ మీ. ప్లీజ్ రిమెంబర్ దిస్ పర్టికులర్ థింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. నా పరిసరాలలో ఉన్న అనేకమైన వస్తువులు నాకు కొన్ని ధర్మాలు పెట్టాయి, అంతే కదా? ఆ ధర్మాలను పాటిస్తే ఒక యూనిఫార్మిటీ లైఫ్లో పీస్ఫుల్గా అందరు ఉంటారు, వేరే వాళ్ళకి బాధ కలగకుండా, అంతే కదా? కానీ వేరే వాళ్ళకి బాధ కలగకుండా మనం జీవించాలి. ఎప్పుడు కళ్ళు మూసుకుంటే నడవదు, అంతే. వేరే వాళ్ళకు బాధ కలగకుండా ఆ వస్తువుకు తగిన ధర్మాన్ని ఆచరించాలి. భార్య ఒకటి ఒక భార్య ఆబ్జెక్ట్ నీతో ఉంటే భర్త అనే ఒక ధర్మాన్ని నువ్వు పాటించాలి. కూతురు అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఆ ధర్మాన్ని నువ్వు పాటించాలి. అసలు ఇన్ని ఆబ్జెక్ట్స్కు నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు అని మళ్ళీ వస్తుంది. ప్రైమరీ స్టేజ్లో యూ హ్యావ్ టు రియాక్ట్. ఎందుకు? ఈ శరీరం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, అంతే కదా? ఈ శరీరం నేను అనుకుంటున్నా కాబట్టి, ఈ శరీరానికి ఒక శరీరం ఉన్నప్పుడే దానికి ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ వస్తాయి. ఈ శరీరం ఉంది కాబట్టి దీనికి ఒక భార్య కావాలి, ఒక కొడుకు కావాలి, ఒక ఫ్రెండ్, అంతే కదా? ఈ శరీరం నేను అనుకుంటున్నా కాబట్టి కొన్ని ధర్మాలు ఉండాలి. ఈ శరీరం నేను అనుకోవడమే మాయ. ఈ శరీరం నేను కాదనుకోవడం ఒకటేసారి ఆ స్టేట్కి పోలేము. ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి పోవాలి. ఈ శరీరం నేను అనుకుంటున్నా కాబట్టి, ఈ శరీరానికి పరిసరాలలో ఉన్న ప్రతి వస్తువు వల్ల కొన్ని ధర్మాలు వచ్చినాయి కాబట్టి, ఆ ధర్మాలను ఈ శరీరంలో నేనున్నాను కాబట్టి నేను నిర్వర్తించాలి. అది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ భగవద్గీత. క్షేత్రే క్షేత్రే ధర్మం గురు. ఇప్పటివరకు 100 సార్లు చెప్పినాం, ఇంకా అవసరం లేదు. ఎందుకంటే నువ్వు శరీరం అనుకుంటున్నావు, స్టార్ట్ విత్ దట్ క్షేత్రే. కానీ అక్కడే ఉండద్దు, ఎందుకు భార్యావని ఉంది. నేను మంచి భర్త అయితే జనమే నువ్వే నా భర్త కావాలి అంటే ఇట్లనే 100 జన్మ నా భార్య నేను భర్త, అంటే ఇంక నీకు ఆధ్యాత్మిక ఈయన చాలా మంచి వ్యక్తి అయ్యా, అందరికీ దానాలు చేస్తున్నా అంటే ఈ జన్మలో నేను 1,00,000 రూపాయలు దానం చేస్తే వచ్చే జన్మలో 10 లక్షలు 20 లక్షలు చేస్తు. అది కాదు మనకు కావాల్సింది. టు బిగిన్ విత్ శరీర ధర్మాలు పాటించాలి కాబట్టి భగవద్గీత ధర్మక్షేత్రే కురుక్షేత్ర సర్వధర్మ పరిత్యజ్య. ఈ అనేకమైన మాం ఏకం అన్నాడు. అంటే అనేకం నుంచి ఏకానికి అల్టిమేట్లీ పోవాలి. అనేకమే ఆబ్జెక్ట్స్. త్రిగుణాత్మకమైన ఈ ప్రపంచంలో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ ఇవి అనేకం. ఈ అనేకం నుంచి ఏకానికి పోవడం మన. సో అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ ఏకం, అనేకం కాదు. ఆ ఏకమే నిర్విషయానందం, ఆ ఏకమే భగవంతుడు, ఆ ఏకమే గురువు, వాటెవర్ యు వాంట్. దానికి ఏమైనా పేరు పెట్టుకో. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. దాన్ని ఏమన్నారు? శరణాగతి అన్నారు. శరణాగతి అని, శరణాగతి అనే పదంలోనే మళ్ళీ ప్రతి దాంట్లో చాలా మీనింగ్ ఉంది. శరణాగతి అంటే శరణ ప్లస్ అగతి. అగతి అంటే గతి అంటే మూమెంట్, అగతి అంటే నో మూమెంట్. అంటే మైండ్ అక్కడిక్కడ మూమెంట్ను మేక్ ఇట్ అనే సింగిల్ పాయింట్. శరణ అగతి.
అంటే ఈ పదంలోనే ఏకాగ్రత ఉంది. ఏం చెప్తున్నా, ఈ పదం ఇట్ సెల్ఫ్ సేస్ కాన్సన్ట్రేషన్. సో టు కాన్సన్ట్రేట్ మనం ఏకం ఒకదాన్నే పట్టుకోవాలి. అనేకం అంటే ఇక అంటు అనేకం అంటే యువర్ మైండ్ విల్ బి శరణ. ఇది ఇప్పుడు మన బతికే ఏమైంది, శరణ గతి అయిపోయింది. శరణ గతి, అగతి కాదు. ఎందుకంటే కొంతసేపు పిల్లలకు శరణం, 60 ఏళ్ళు అయితే పిల్లగాలకు శరణం, తల్లినా కూడా వానికి శరణం, పెళ్లి కాగానే ఒకరికి శరణం. ఇప్పుడు కూడా మన శరణే. వీఆర్ నౌ ఆల్సో వీఆర్ స్లేవ్స్. తెలుసా, వీఆర్ స్లేవ్స్ టు, ఇంక వద్దు, ఐ డోంట్ వాంట్ టు టెల్. అంటే వీఆర్ స్లేవ్స్ టు ది మనీ, వీఆర్ స్లేవ్స్ టు అవర్ పవర్, వీఆర్ స్లేవ్స్ టు అవర్ రికగ్నిషన్, వీఆర్ స్లేవ్స్ టు అవర్ బ్యూటీ, స్లేవ్స్ టు సన్, స్లేవ్స్ టు వైఫ్, స్లేవ్స్ టు ది సరౌండింగ్స్, అనేకం. కాబట్టి శరణు కోరడం కొత్త విషయమేం కాదు, అది బేసిక్ క్యారెక్టర్ మనకు ఉంది, స్లేవరీ. సో ఇంతమంది ఇళ్లలో ఊడిగం చేసి వాడు 10 రూపాయలు, వీడు 10 రూపాయలు, వీడు 10 రూపాయలు బదులు ఒక్క ఇంట్లో పని చేయవా పని, ఆమె నీకు 1 లక్ష రూపాయలు. ఇది ఈజీ మనకు. కాబట్టి సర్వధర్మాన్ని పరిచయం మామేకం శరణం వ్రజ, లేదా శరణాగతి అంటే ఇది. సో ఈ పదంలోనే మనకు మెడిటేషన్ వస్తుంది. ఏంటున్నా అంటే కాన్సంట్రేట్ యువర్ మైండ్. సో గురువుగారు ఈ వ్యాసంలో ఇంకా చాలా ఉంది, మన నెక్స్ట్ వీక్ అవుతాం. కానీ ఇప్పటివరకు మనకు వచ్చిందంటే హీ వాంట్స్ అస్, అంటే భారతదేశంలో పుట్టినందుకు మీరు గర్వించండి. మీరు నిత్యము పూజించే ఇతర దేవతలు కూడా మీలాగా ఎప్పుడు కావాలని వాళ్ళు పైనుంచి మిమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళు కనపడకుండా మీరు మెడలెత్తి పైకి చూస్తున్నారు. ఇట్ ఇస్ ఆఫ్ నో యూజ్ అని. దట్ ఇస్ సీ హౌ రెవల్యూషనరీ హీ ఈజ్, హౌ రెవల్యూషనరీ హీ ఈజ్. తెలుసా? సో అది తెలుసుకుంటే ఆయన ఆనందపడతాడు. సో గురువుగారు ఆనందంగా ఉండాలన్నా మనం ఆయన చెప్పినట్టు చేసి ఆయన చెప్పిన విధంగా జీవించాలి. ఏమో నేను తప్పు చెప్పి హరి ఓం తత్సత్. సార్ ఈ పుస్తకాలు ఇక్కడ పెట్టారు సార్, మళ్ళా ఇక్కడ కనీసం ఈ పుస్తకాలు మీ చేతులను గురువారం నాడు అలంకరిస్తారు.